ఇప్పుడు జగన్ పరిపాలన ఎట్లుంది? ఏం బాగాల మొగుడు తెచ్చింది ముండ మోసినట్టు ఉంది. ఎందుకు నీకేం ఏం బాధ? నాకు ఏవైనా నచ్చల. అన్నా క్యాంటీన్ పెట్టారు 5 రూపాయలు. లేనోళ్ళందరూ ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ వేడివేడిగా 5 రూపాయలు అన్నం తిరిగిపోయేవు. మరి చంద్రన్న కానుక క్రిస్టమస్ వస్తే ఎస్సీలకి ఇచ్చారు, ముస్లింస్కి వస్తే రంజాన్కి ఇచ్చారు, ఊళ్ళో వాళ్ళకి వస్తే సంక్రాంతికి ఇచ్చారు. మరి ఏది కానుకేది? మరి కరోనాలో పని లేకపోయినా డబ్బులు వేసాడు, అన్ని స్కీములు వేస్తున్నాడుగా. కాదు సచ్చారు, మురుగు కప్పేసి వాసనేసి మొగుడు తెస్తే పెళ్ళం చూడాలి, పెళ్ళం తెస్తే బిడ్డలు చూడాలి. జిప్పులు లాగి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలేసారు. నీకు పెన్షన్ వస్తుందా? నాకు రాదు. ఎందుకని? నాకు కరెంట్ బిల్లు 18,000 వచ్చింది. ఎందుకు వచ్చింది నీకు? మరి ఎందుకు వచ్చిందంటే మీటర్ అమ్ముకున్నాడు, కరెంట్ పెట్టాను, మీటర్ అమ్ముకున్నాడు. మరి నీ మీటర్ ఎవరికో ఇస్తే ఎట్ట? మరి నేనేం చేశాను దానికి? వేసుకో నువ్వు. నెక్స్ట్ అధికారంలోకి ఎవరు వస్తారు? చంద్రబాబు గెలుస్తాడు, లేదా లోకేష్ గెలుస్తాడు. అంతే, భారీ మెజార్టీ. గెలవడు అంటున్నారు కదా చంద్రబాబు. ఎవరు అంది? దప్పేసి గెలుస్తాడు. ఛాలెంజ్ చేస్తున్నా, 1.5 ఎకరం కాస్త పొలం. ఎవరన్నా దమ్ముంటే చూసుకోండి అంటున్నాడు జగన్. ఏడా రోడ్ల మీద తిరుగుతున్నారు బెకార్లై. ఎవరు? పేదలు. ఎందుకు? తీసుకో, ఫోటో తీసుకో, ఏ స్టైల్ అయినా వేసుకో, నేనేం తడవను అసలు. జగన్ గవర్నమెంట్ ఎట్టుంది? బాగా అసలు. ఎందుకు? మొగుడు తెచ్చింది ముండ మోసినట్టు. నమస్కారం అండి, నా పేరు కర్లపూడి వెంకాయమ్మ, కంతేరు గ్రామం, తాడికొండ మండలం. శ్రావణ కుమార్ గారు మా ఎమ్మెల్యే గారు, తాడికొండ నియోజకవర్గం అండి మాది. నేను నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళానండి. అన్నీ జరిగిన వాస్తవాలే మీడియా వాళ్ళకి ఇచ్చారు. మరి అన్నా క్యాంటీన్ 5 రూపాయలు భోజనం పెడుతున్నారు కదా, మరి అన్నా క్యాంటీన్ లేకుండా చేశారు. మరి ఏ కులం వాళ్ళకి ఆ కులం చంద్రన్న బీమా పథకం ఇచ్చారు, అది లేదు. సన్న బియ్యం ఇల్లు తిరిగి డోర్ డెలివరీ అన్నారు, అది లేదు. మరి రైతులకి కౌలు రైతులకి రుణాలు ఇస్తామన్నారు, అది లేదు. చచ్చిపోయారు కౌలు రైతులు, ఎంతోమంది చచ్చిపోయి రోడ్డును పడ్డారు, వాళ్ళకు కూడా లేదు. నేను అన్నీ వాస్తవాలే చెప్పాను, నేను అబద్ధం ఏం చెప్పలేదు కండి. రాత్రి మా ఇంటి మీదకి వచ్చి కొట్టారండి. నేను ఇండిషన్ చేయించుకోవటానికి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మాది సెంటర్. అయితే నేను ఇండిషన్ చేయించుకుంటా డయాలిసిస్ చేయించుకొని 10:30, 11 వచ్చి గొంతు విసికి గొంతు మీద కాలేసి కొట్టి నానా బూతులని, మా అబ్బాయిని ఎవరికో పుట్టాడని నానా బేభత్సం చేశారు. నల్లపు సునీత, బెజ్జం అన్నమ్మ, బెజ్జం లీల, బాసిమ్మ, ఆ ఇంటి పేరు తెలియదు, బురదగుంట బాబు, ఆ అబ్బాయి కూడా వచ్చాడు. మళ్ళీ మిక్కిలి శేఖరు. నాకు వాళ్ళు పింఛన్ ఇస్తున్నారు, వాళ్ళేం రాసి ఇవ్వలేదుగా. నాకు చంద్రబాబు గారు ఇచ్చిన పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్ 2018లో రాశారు నాకు. ఆ పెన్షన్ 2000 అయింది, 250 ఇస్తున్నాడు. ఇప్పుడు 500 పెంచారు. నేను వాస్తవం మాట్లాడింది. రాత్రి వచ్చి ఇంటి మీదకి వచ్చి కొట్టి అసలు నానా బూతులు తిట్టారు. లోకేష్ గారు నీ మొగుడా, చంద్రబాబు నీ మొగుడా, నీకేం సంబంధము అని. మా ఊళ్ళో వైసీపీ వాళ్ళు. లేదు సార్, నేనే మాట్లాడా, నాకెవరు చెప్పలేదు, నేనే మాట్లాడా. వాస్తవాలే కానీ నేను అబద్ధాలు ఏం చెప్పలేదు, జరిగినాయే చెప్పాను. చంపేస్తారంటున్నాను, తిరగనీవు, నీ చేతనేం చేసుకో, చంపేస్తావు, నిన్ను నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అంటున్నారు. నేను చెప్పింది నిజమే, అబద్ధాలు ఏం చెప్పలేదుగా. నాకెవరు చెప్పలే మాట్లాడమని. నేను వింటున్నా చూస్తున్నాను కాబట్టి 8 సంవత్సరాల నుంచి నేను పడుతున్నా ఈ బాధ. నన్ను చాలా చేశారు, ఊరి నుంచి బహిష్కరించాలన్నారు, గుండు చేయాలన్నారు, ఇంటికి నిప్పు పెట్టారు. అయినా కూడా నేను ఓర్చుకుంటానే ఉండా. నేను వెళ్ళాను, నన్ను అడిగారు వాళ్ళు, నా బాధ చెప్పేశాను. నేను స్థలం గురించి వెళ్ళాను సార్. అమ్మ కంతేరు జగన్ గారి గురించి ఏంది అన్నాడు, వాస్తవం చెప్పా. నేను చెప్పినానే నిజాలేగా, అబద్ధాలేం చెప్పలేదుగా. 50 మంది దాకా వచ్చారు సార్, కానీ కొట్టింది 6. మా కొడుకుని కొట్టలేదు సార్, మా కొడుకు ఇంటి దగ్గరే ఉన్నాడు. ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే అడగబో అన్నారంట. ఆ జనాన్ని చూసి వాడు వెళ్ళిపోయాడు. ఇంకా నేనే ఉన్నా, నన్ను ఒక్కళ్ళని. కంప్లైంట్ ఇవ్వలేదు సార్, నేను ఇలా
చేస్తాం సార్. ఎవరైతే మీపై దాడి చేశారో ఆ పేర్లతో కంప్లైంట్ చేస్తున్నారా? ఏం చేయబోతున్నారు? ఎవరైతే నా మీదకి వచ్చారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాను సార్ నేను. నాకు మా అబ్బాయికి ప్రాణరక్షణ కావాలా, పోలీస్ ప్రొడక్షన్ కూడా కావాలా. వెళ్ళిపోతామంటే ఇంకా మా అన్నయ్య ఆ అమ్మాయి ఇండిషన్ చేర్చుకోవటానికి వచ్చింది, దాక్కోవటానికి ఎవరు రాలేదని తలుపులు ఎగిరి కొట్టారు. అన్ని ఇంట్లో సామాన్ని పడేసారు, నీళ్లు బారబోసారు, జుట్టు పట్టుకున్నారు, జాకెట్ అంతా దించారు, గొంతు బిసికారు. ఇంకా ఆయన ఇండిషన్ చేర్చుకోవటానికి వచ్చింది, ఏందమ్మాయి పండి అని. ఇంకా అనే తలకే ఈ పాలు బాబు, సుందర్రావు అని, దారా సుందర్రావు వాళ్ళు వచ్చే తలకి వెళ్ళిపోయారు. మీరు ఎందుకు వచ్చారు, మీకేం సంబంధం అన్నారు. మాకేం సంబంధం అంటావేంది, ఇక్కడ గొడవ జరుగుతుంటే మేము వచ్చాము అని అన్నారు, వెళ్ళిపోయారు. అవును సార్, వాళ్ళకి కూడా తెలుసు సార్. నాకు టీబీ వచ్చిందండి, టీబీ వస్తే 28 రోజుల బిళ్ళలు 5 రోజులకి వేసుకొని డయాలిసిస్ చేయించుకుంటున్నాను 4 నెలలకి 5 నెలలకి. డైలీ నేను ఇండిషన్ చేయించుకోవాలి. అయినా కూడా నేను వస్తా పోతా ఉంటే నన్ను చూసి ఊసి నానా బేబచ్చంగా తిట్టిద్ది నల్లపు సునీత అనేమో. లేదండి, నన్ను ఓటేస్తానికి అడిగింది, జగన్ కోటేయంది. మేము పక్కా టీడీపీ మేము వేయమన్నాం. అప్పటి నుంచి ఖర్చు పెట్టుకుంది. మొన్న బాబు గారు పుట్టినరోజు అయినా కూడా కేకాను డ్రింక్ పంచుతుంటే దీని పుట్టినరోజా ఇది పెద్ద లంజిదని కూడా తిట్టింది. అయినా కూడా నేను తలకాయ ఉంచుకున్నాను. తిట్టితే తిట్టిందిలే పోనీలే.